ఏపీ అసెంబ్లీ సమావేశం తొలి రోజే సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. నిరుద్యోగ సమస్య మీద వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియం చుట్టుముట్టిన సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని పదే పదే విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్. ఆ తర్వాత సభ ప్రారంభమైన వెంటనే 3 రాజధానులపై చర్చ నడిచింది. Repeatedly, I am requesting you, please go and resume your seats. Please. తొలి రోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. 3 రాజధానులు, వికేంద్రీకరణ, అమరావతి రాజధానిలో భూముల అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ హీటెక్కింది. ఇంతకీ 3 రాజధానులపై సీఎం చెప్పిన మాటేంటి? ఇతర అధికార ప్రతిపక్ష సభ్యులు ఏమన్నారో లెట్స్ వాచ్. టీడీపీపై విమర్శలు గుప్పించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాజధానిపై ఆనాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలను గత టీడీపీ సర్కారు పట్టించుకోలేదన్నారు. టీడీపీ వ్యాపార కమిటీ అమరావతే ఉత్తమ స్థానమని చెప్పిందని విమర్శించారు. పార్లమెంట్ అధ్యక్ష, రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని ఎక్కడ కట్టాలి అని చెప్పి శివరామకృష్ణన్ గారికి ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తనకు మ్యాండేట్ ఇస్తే ఆ అప్పచెప్తే శివరామకృష్ణన్ గారి అధ్యక్ష కొన్ని నెలల పాటు తన బృందంతో పాటు, ఆ బృందం కూడా ఎవరు అధ్యక్ష, భారతదేశంలోనే అత్యున్నత అర్బన్ ప్లానింగ్ లో ఉన్న ఒక వాళ్ళ కెపాసిటీ ఉన్న వాళ్ళను పెడితే కనీసము ఆ రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదు అధ్యక్ష. టేబుల్ చేస్తే ఎక్కడే ఇబ్బంది కలుగుతుందని చెప్పి టేబుల్ చేయకుండా వాళ్ళు ఏం చేసినారు అధ్యక్ష, అక్కడ అర్బన్ ప్లానింగ్ లో సెక్రటరీలు మొత్తం భారతదేశంలో ఉన్న వివిధ ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన ఆర్కిటెక్ట్లను పెడితే వీళ్ళు వ్యాపార కమిటీ అధ్యక్ష, వ్యాపార కమిటీ పెట్టి వ్యాపార కమిటీ ద్వారా ఇది ఉత్తమమైన స్థానం అని చెప్తారు అధ్యక్ష. వ్యాపార కమిటీ ద్వారా అదిగాక ఎక్కువ శాతము మరి ప్రజలు కోరుకున్నారని, ఎక్కువ శాతం ప్రజలు ఎంతమందిని అడుగుతారు అధ్యక్ష, ఫోన్ ద్వారా 1300 మందో 1400 మందితో ఫోన్ ద్వారా కనుక్కొని చెప్తారంట అధ్యక్ష. శివరామకృష్ణన్ గారు ఏమని చెప్పినారు అధ్యక్ష, ఆయన ఏమన్నారంటే ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉంటే మరొక్కసారి హైదరాబాద్ జరిగినట్లు జరుగుతుంది. ఈ రాష్ట్ర చరిత్ర చూసినట్లయితే శ్రీబాగ్ ఉడంబడిక నుంచి ఇప్పుడే గౌరవ సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు, కొడాలి నాని గారు వీళ్ళందరూ కూడా చెప్పినారు అధ్యక్ష. ఉడంబడిక ప్రకారం, శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరణ జరిగితే తప్ప ఈ రాష్ట్రానికి సరైన భవిష్యత్తు లేదు. గతంలో అమరావతికి ఓకే చెప్పి ఇప్పుడు జగన్ మాట మార్చారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తప్ప పాలనా వికేంద్రీకరణ సరికాదన్నారు. 2019 ఎన్నికల ముందు కూడా అధ్యక్ష, ఆ రోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిని ఇల్లు కట్టుకున్నారు. ఈ అమరావతి ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదు. భవిష్యత్తులో ఈ అమరావతిని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆ రోజు వైసీపీ నాయకులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష 2019లో. అందుచేత ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారని ఈవేళ తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ అన్ని రాజకీయ పక్షాలు మరి ఈవేళ మాట తప్పవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అందుచేత మేం కోరేది ఏంటంటే ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తప్ప పాలనా వికేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదు. పాలనా వికేంద్రీకరణని రాజధానిని 3 ముక్కలు చేయడం అంటే తలను 3 ముక్కలు చేయడమే విషయాన్ని సీఎం సామాజిక వర్గం లేకున్నా విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడతానన్నారని అన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి క్యాపిటల్ కర్నూలు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆయనకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది అధ్యక్ష, ఆయన అక్కడ తీసుకెళ్ళాల. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అధ్యక్ష. ఒక రకంగా చూస్తే కనుక మనం
ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కులాన్ని ద్వేషించి ఇక్కడి నుంచి తీసేస్తున్నారంటున్నారో ఈ కులానికి సంబంధించినటువంటి కులమే అక్కడ కూడా డామినేషన్ అధ్యక్ష. వైజాగ్లో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఏ రకంగా చూసినా కూడా విశాఖపట్నంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషించి ఇక్కడి నుంచి తీసేస్తున్నారు కాబట్టి క్యాపిటల్ అక్కడ తరలిస్తున్నారని చెబుతున్నారు అధ్యక్ష. ఆ సామాజిక వర్గం అక్కడ కూడా వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. 3 రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వికేంద్రీకరణకు సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రాంతాలలో వచ్చినటువంటి ఒక గొప్ప అభిప్రాయం అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, రాయలసీమ వాసులకు కానీ ఓహో ఒక గొప్ప వైతాళికుడు వచ్చినాడు రాష్ట్ర పాలకుడుగా, ఒక గొప్ప న్యాయ పరిపాలనాధ్యక్షుడు వచ్చినాడు అన్నటువంటి అభిప్రాయం. ఈ ప్రాంతం వారికి కూడా మిగతా ప్రాంతం వారు అభివృద్ధి చెందటం పట్ల వాళ్లకు కోస్తా ఆంధ్ర ప్రజలకందరికీ ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది అధ్యక్ష. అభిమానం లేనిదంతా ఒక్క చంద్రబాబు నాయుడు గారి. వికేంద్రీకరణపై చర్చ కొనసాగుతుండగానే అమరావతి భూముల కొనుగోలుపై టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ ఆధారాలతో సహా సభలో వివరించారు మంత్రి బుగ్గన. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు మంత్రి. టీడీపీ నేతలకు మాత్రమే ఇక్కడ రాజధాని వస్తుందని ఎలా తెలుసని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూములు కొని టీడీపీ నేతల జాబితా మొత్తం ఉందన్నారు బుగ్గన. భూములు ఎన్ని రకాలు అంతే ఆశ్చర్యం ఏమంటే ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకే తెలుస్తుంది అధ్యక్ష ఇక్కడ భూములు ఉన్నాయని చెప్పేసి. 2014 నుంచి చూడండి అధ్యక్ష, ఇవే నారా చంద్రబాబు నాయుడు గారు, వేమూరి రవిప్రసాద్ గారు, జీవీఎస్ ఆంజనేయులు గారు, లింగంనేని రమేష్ గారు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, దుల్లిపల్లి నరేంద్ర. ఎస్సీల భూములు ఎస్సీ ఎస్టీల భూములు పోటా యాక్ట్ కు అగేన్స్ట్ గా వీళ్ళు ఇవి భూములు సేకరించిన తర్వాత యాక్ట్ ను మళ్ళీ వాళ్ళు సవరణ చేసి మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తారు అధ్యక్ష. ఎవరెవరు మీరు ఒకసారి చూడండి అధ్యక్ష. కొల్లి శివరాం గారు నారా లోకేష్ గారికి చాలా ముఖ్యుడు, గుమ్మడి సురేష్ గారు నారా లోకేష్ గారికి ముఖ్యుడు, బలసు శ్రీనివాసరావు గారు నారా లోకేష్ గారికి ముఖ్యుడు, నిమ్మగడ్డ శాంతకుమారి, కాసిరెడ్డి పేరయ్య, మైత్రి ఇన్ఫ్రా, ధూళిపాల పద్మావతి, ధూళిపాల సృజన, లక్ష్మీశెట్టి సుజాత, చిక్కాల విజయసారథి, చల్లా వెంకట హనుమంత విజయ్ కుమార్, సూకవాస్ చైతన్య, పోలూరు సుమంతరావు, ఎల్లంకి ఇట్లా చదువుకుంటా మద్దినేని, మైనేని, దాని తర్వాత పాలూరి, లక్కాల, గడిపర్తి, కేశబోయిన, ధూళిపాల, బలుసు, బుడ్డలూరి, నిడదవోలు, కోనేరు, దూలపల్లి, యాగంటి, సర్దార్, కత్తి, పిడకల, పులివర్తి. ఏంది అధ్యక్ష చూడి లిస్ట్ చూడండి అధ్యక్ష. ఇది అయినా కూడా వాళ్ళు మరి రాజధాని డిక్లరేషన్ కాకముందే టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో భూములు కొనుక్కుంది ఒక్క టీడీపీ నేతలు మాత్రమే అన్నారాయన. 1000 ఎకరాలు కొనాలని అనుకునే వాళ్ళు ఈ రోజు రాత్రి రేపు పొద్దున కొనేదానికి వీలవుతుంది అధ్యక్ష. కొన్ని నెలలు పడుతుంది అధ్యక్ష. ఎవరైనా కానీ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, డైరెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పై రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అధ్యక్ష. అంటే 2015, 2016 వరకు జరిగినటివి కూడా చాలా వరకు ఇంకా రాజధాని డిక్లరేషన్ ఇవ్వక ముందే అగ్రిమెంట్లు అయింటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎవరైనా కానీ అధ్యక్ష ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా 2015 సంవత్సరం కూడా 2014 రాజధాని ప్రాంతం ప్రకటన కాకముందే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వాళ్ళకి తెలిసి ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష వాళ్ళు తప్ప ఎవరికి తెలియదు అధ్యక్షది. వాళ్ళు మాత్రమే కొనుక్కున్నారు, వాళ్ళు మాత్రమే. అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు మాత్రమే, హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళు మాత్రమే, ఎవరన్నా అడపా వైజాగ్ నుంచి వస్తే వాళ్ళు మాత్రమే, వేరే ఎవరు కాదు అధ్యక్ష. ఇంతమంది ఉన్నారు అధ్యక్ష. ఎవరే కానీ ఈ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు అధ్యక్ష వాళ్ళు మాత్రమే. వికేంద్రీకరణ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుందో వివరించారు సీఎం జగన్. రాష్ట్రానికి జరిగే మంచి చంద్రబాబుకు అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రకు వెళ్లి ఆ ప్రాంత వాసులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబే చేయిస్తున్నారని అన్నారు సీఎం జగన్. వల్ల ఇన్ని మంచి కనపడతా ఉంటే, ఇంత మంచి జరుగుతూ ఉంటే దీన్ని కూడా డ్రామటైజ్ చేసి వక్రీకరించి అబద్ధాలు జోడించి ప్రాంతాల మధ్య భావోద్వేగాలు పెంచి ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నారో తెలియడం లేదు అధ్యక్ష. ఇక్కడ నుంచి
ఉత్తరాంధ్రకు పోయి అక్కడ ఉత్తరాంధ్ర గుడుల్లో ఆ దేవుణ్ణి ఏమని మొక్కుతారు అధ్యక్ష? ఆ ప్రాంతంలో అభివృద్ధి వద్దు, అభివృద్ధి అంతా కూడా ఈ ప్రాంతానికే రావాలి అని ఆ ప్రాంతపు దేవుణ్ణి మొక్కడానికి దారి పొడుగునా వీళ్ళు పోతారట. అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూసి గమ్ముగా ఉండాలట. ఇది సాధ్యమయ్యే పని అధ్యక్ష. వాళ్ళకు కూడా భావోద్వేగాలు ఉండవా? మరి వాళ్ళకు భావోద్వేగాలు ఉన్నప్పుడు ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఏకంగా ఈయన మనిషి వీళ్ళందరి చేత పంపించడం ధర్మమేనా? అంటే ఇల్లు కొట్టుకోవాలి, ప్రాంతాలు కొట్టుకోవాలి, ప్రాంతాలు 10,000 కోట్ల రూపాయలు విశాఖలో పెడితే నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం జగన్. వంక అధ్యక్ష 1,10,000 కోట్లతో అధ్యక్ష ఒకవైపున పెట్టలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి కేవలం ఇందులో ఒక 10% 1,10,000 కోట్ల రూపాయలకు కాను అందులో 10% కేవలం 10,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెడితే చాలు, విశాఖపట్నాన్ని ఎక్కడికో తీసుకొని పోగలుగుతాం మనం. ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, ఆల్రెడీ కరెంట్ ఉంది. ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నువ్వు పెట్టాల్సిన పనుల. ఇక మెరుగులు దిద్దే దానికోసం మాత్రమే డబ్బులు కాస్త కూస్తో పెట్టాలి. ఇందులో 10% పెడితే విశాఖపట్నం కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, కాకపోతే విశాఖపట్నం ఈజ్ ద నెంబర్ 1 సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ. ఇది వాస్తవం, ఫ్యాక్ట్. బై వర్చ్యూ ఆఫ్ దశాబ్దాలుగా అక్కడ జరిగిన పురోగతి, అభివృద్ధి, గ్రోత్, న్యాచురల్ గ్రోత్ పరంగాను ఇంకొకటో విశాఖపట్నం ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్కు నువ్వు కాస్త బూస్ట్ ఇచ్చేస్తే మరో 10,000 కోట్లు పెడితే దీంట్లో 10% 1,10,000 కోట్లలో 10. చంద్రబాబు అభివృద్ధి చెయ్యలేని అమరావతి కోసం ఉద్యమాలా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లు నల్లధనం ఇస్తూ దొరికిపోయి ఆయనే ఈ ప్రాంతం అంతా కూడా టెంపరరీ అనే పేరు పెట్టి కనీసం 58 నెలల కాలం కూడా రాజధానిగా పరిపాలించని ప్రాంతం గురించి, అంటే ఈ ప్రాంతం గురించి అధ్యక్ష, బాబు ఎలాంటి అభివృద్ధి చేయలేని ప్రాంతం గురించి, చేయలేని అభివృద్ధి చేయలేని ప్రాంతం గురించి ఈరోజు ఏం చూస్తూ ఉన్నాం అధ్యక్ష? ఇలాంటి ప్రాంతం గురించి ఉద్యమాలట, ఇలాంటి ప్రాంతం గురించి ఈరోజు రాజధాని పేరుతో ఓ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి 1000 రోజులుగా నడిపిస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. విడగొట్టడానికి వీల్లేదని, ఒక్కరోజు కూడా ఉద్యమం కానీ యాత్ర కానీ చేయని ఈ పెత్తందారులందరూ అధ్యక్ష, చేయని ఈ మహానుభావులందరూ అధ్యక్ష, ఈరోజు వారు కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి 1000 రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని, ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని, మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ మరోవైపున ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఎవరి అభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం జగన్. పెత్తందార్ల సొంత అభివృద్ధి కోసమే ఉద్యమమని విమర్శించారు. అధ్యక్ష వీరంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఇది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. బీసీల అభివృద్ధి కోసమా? కాదే. పోనీ ఎస్సీల అభివృద్ధి కోసమా? అది కాదే. పోనీ ఎస్టీల అభివృద్ధి కోసమా? అది కాదే. పోనీ మైనారిటీల అభివృద్ధి కోసమా? అది కాదే. పేద ఓసీల అభివృద్ధి కోసమా? అది కాదే. 3 ప్రాంతాల అభివృద్ధి కోసమా? అది కాదే. కాదే, లేదే.
కేవలం ఈ పెత్తందారుల సొంత అభివృద్ధి. అమరావతి మీద తనకు ఎలాంటి కోపం లేదన్నారు సీఎం జగన్. అన్ని ప్రాంతాలు తనకొక్కటే అన్నారు. రాజధాని ఉండాలంట, ఆ రాజధాని అమరావతి అట. అయితే అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష, ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా? ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా అన్నది నిజంగా అందరూ ఆలోచన చేయాలి. ఈ అమరావతి అనే ప్రాంతం మీద నాకు ఎలాంటి కోపం లేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎందుకు కోపం ఉండాలి? ప్రతి ప్రాంతము బాగుపడాలి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే తాపత్రయమే నాకు ఉంటుంది తప్ప నాకు ఏ ప్రాంతం మీద వ్యతిరేకత, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మీద వ్యతిరేకత అనేది ఎప్పుడూ ఉండవద్దు. అమరావతి అనేది ఏ ప్రాంతానికి అనువుగా లేదన్నారు సీఎం జగన్. గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారని అన్నారు. ప్రాంతం ఇటు విజయవాడ దగ్గరగా లేదు, అటు గుంటూరుకు దగ్గరగా లేదు. ఈ అమరావతి అనే ప్రాంతం అటు విజయవాడ నుంచి తీసుకుంటే 40 కిలోమీటర్లు ఉంటుంది, గుంటూరు నుంచి తీసుకున్న ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. గుంటూరు అక్కడ ఉంటుంది, విజయవాడ ఎక్కడ ఉంటుంది, అమరావతి అక్కడ ఉంటుంది. వీటిలో అధ్యక్ష, ఈ ప్రాంతంలో అధ్యక్ష కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, నీరు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ సదుపాయాలకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారే తానంతటి తానే ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ దాదాపుగా 53,000 ఎకరాలకు గాను ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున అక్షరాల 1,10,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి స్వయంగా ఆయనంతటా ఆయనే ఇచ్చిన లెక్కల అధ్యక్ష. అధ్యక్ష, మరి కేవలం 53,000 ఎకరాలు అంటే దాని అర్థం కేవలం 8 కిలోమీటర్ల రేడియస్, కేవలం 8 కిలోమీటర్స్ రేడియస్లో 53 ఎకరాల పరిధిలో 1,10,000 కోట్ల రూపాయలు కేవలం ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఒక మనిషి భ్రమలు కల్పించి, డిజైన్స్ చూపించి, గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తే 420 కేసు పెట్టాలి. వాస్తవం చెప్పాలంటే అధ్యక్ష, మరి అటువంటి ఇదే పెద్ద మనిషి ఆ 5 సంవత్సరాలలో తాను ఎంత ఖర్చు చేసినాడు అని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే అధ్యక్ష, 5 సంవత్సరాలలో కనీసం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదండి. చంద్రబాబు ఎందుకు అమరావతిపై తాపత్రయపడుతున్నారని ప్రశ్నించారు సీఎం జగన్. సంవత్సరాలలో 5,674 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి బకాయిలుగా కూడా కట్టకుండా మరో 2,297 కోట్లు అది మనల్ని కట్టమని చెప్పి బకాయిలకు వదిలేస్తాడు. మరి ఎందుకు ఆయన కట్టలేదో నాకు అర్థం కాలేదంటే, రాజధాని ప్రాంతం మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి మరి ఎందుకు 2,297 కోట్ల రూపాయలు బకాయిలుగా ఎందుకు వదిలేసిపోయినాడు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. మరీ ముఖ్యంగా ఈ పెద్ద మనిషి ఎందుకు ఇంతగా రాజధాని గురించి తాపత్రయపడుతూ పాకులాడుతూ, ఈయనకు సొంత భూములు ఉండి కూడా, తన సొంత భూములు ఉన్నాయి, ఇక్కడ రేట్లు పెరుగుతాయి, తన బినామీలకు భూములు ఉన్నాయి, ఇక్కడ రేట్లు పెరుగుతాయి అని తెలిసి కూడా ఆయన ఎందుకు కేవలం 5,500 కోట్ల రూపాయలు కూడా పెట్టలేకపోయాడు అని ఆలోచన చేయాలి. అంటే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది అన్న సంగతి అందరం కూడా తెలుసుకొని ఉండాల్సిన అవసరం. ఒకే రాజధానికి లక్షల కోట్లు పెట్టడం సాధ్యమా అని ప్రశ్నించారు సీఎం జగన్. అంటే 1,10,000 కోట్లు పెట్టాలి అని అంటే పెట్టింది కేవలం 5,000 కోట్లు అంటే ఇక నువ్వు మిగిలిన 1,05,000 కోట్లు పెట్టాలి అని అంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మరి 100 సంవత్సరాల కాలంలో ఈ 1,00,000 కోట్లు అనుకున్న కేవలం ఈ రోడ్లకు, డ్రైనేజీలకు, కరెంటుకు పెట్టి ఈ 1,00,000 కోట్లు ఈ 100 సంవత్సరాల కాలంలో ఇన్ఫ్లేషన్ వల్ల కనీసం 20-30 లక్షల కోట్లు అవుతుందా అధ్యక్ష? మరి ఈ 100 సంవత్సరాలలో మరి సమయం గడిచే కొద్దీ, రేట్లు పెరిగే కొద్దీ, ఇన్ఫ్లేషన్ వచ్చే కొద్దీ ఈరోజు 1,00,000 అనుకున్నది ఈరోజు 1,00,000 కోట్లు, 100 సంవత్సరాల తర్వాత
ఇదే 1,00,000 కోట్లు అయ్యేది 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు. మరి 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్ల రూపాయలు ఈ సమయం గడిచే కొద్దీ ఇది అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటే మరి ఏ రకంగా దీన్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం? ఏ రకంగా దీన్ని మనం పూర్తి డ్రీమ్ చేసింగ్ నాకుంది ఆలోచన మంచి చేయాలనే తపన ఉంది. ఇట్స్ లైక్ డ్రీమ్. 20 లక్షల కోట్లు అనుకునేది 10 సంవత్సరాల తర్వాత ఇదే 3 లక్షల కోట్లు అవుతుంది. మళ్ళా ఈ పొద్దు నేను ఈ 10 సంవత్సరాలలో నేను 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టా, మళ్ళీ ఈ 1,00,000 కాస్త 3 లక్షల కోట్లు అయింది. అంటే మళ్ళీ నేను ఇట్స్ లైక్ డ్రీమ్ చేసింగ్. అంటే ఎప్పటికీ కూడా ఐ విల్ నెవర్ బీ గెటింగ్ దేర్. ఇట్ విల్ బి వర్క్స్ అన్నీ కూడా సగంలో కనిపిస్తూ ఉంటాయి, సగం ఫినిష్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ సగంలో కనిపించే వర్కులన్నీ కూడా ఏంటివి? బిల్డింగులు కాదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కరెంటు, డ్రైనేజు, నీళ్లు, ఇటువంటివి.